ఎల్జీ మీడియా చూసేటోళ్ళందరికీ శనార్థులు. నేను మీ సైదుల్ మామ. అందరు మంచిగున్నారా? నేనైతే మీ అందరి దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నా. ఇవాళ మన ఎల్జీ మీడియాలో మీతో ముచ్చట పెట్టేందుకు రచయిత మిద్దె సురేష్ అనే తమ్ముని తీసుకొని వచ్చిన. ఇక మరి ఆ తమ్ముని మీకు పరిచయం చేస్తా. తమ్ముడు, మేము పిలవగానే వచ్చినందుకు మా ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం ముచ్చట పెట్టేందుకు వచ్చినందుకు నీకు నమస్కారాలు. జరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడ మీ ఊరు, ఎక్కడ జిల్లా ఎక్కడ, మన ఎల్జీ మీడియా ప్రేక్షకులకు ఒకసారి చెప్పు. ముందుగా మీకు నమస్తే అన్న. నమస్తే. ఎల్జీ మీడియా టీవీ మిత్రులు కూడా నమస్కారాలు. మాది ఉమ్మడి పాలమూరు జిల్లా, మాది కొల్లాపూర్ నియోజకవర్గం, పెదకొత్తపల్లి మండల్, సాదాపూర్ విలేజ్. ఇక అక్కడ పుట్టి పెరిగినాము. ఇక్కడ హైదరాబాద్లో సిటీ ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే సెట్ అయినట్టు. ఇది కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా కిందకి వస్తా అనుకుంటా కదా. పాలమూరు అంటేనే మొత్తం కరువు ప్రాంతం అంటారు కదా. తెలంగాణ రాకముందు ఇప్పుడు కొత్త జిల్లాలు అయినాక మీరుండే కొల్లాపూర్ ఏరియాలో ఈ పంట పొలాల గురించి వాటి పరిస్థితి ఏంది, నీళ్ళ సౌకర్యం అదంతా ఎట్లా ఉండే అప్పటికి ఇప్పటికి? నేను చిన్న ఉన్నప్పుడు మేము తాగడానికి 2 కిలోమీటర్లు పోయి వాటర్ తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. 1/2 కిలోమీటర్ పోయి తెచ్చుకున్న రోజులు ఉన్నవి. నీళ్ళ ట్యాంకర్ ద్వారా వస్తే ఒక తాగడానికి, మీరు వ్యవసాయానికి నేను మాట్లాడట్లేదు, తాగడానికే నీళ్ళు లేని పరిస్థితి నుంచి ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్లలో మొట్టమొదటగా పాలమూరుకు నీళ్ళు అందించింది కేసీఆర్ సార్. 2014 గవర్నమెంట్ ఫామ్ కాగానే చెప్పిండు, పాలమూరు ప్రతి గుంట భూమిని నీటి చుక్కతో తడుపుతున్నాడు. ఆ మాట నెరవేర్చుకున్నాడు. మా పాలమూరు ప్రజలు పక్షాన మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా పాలమూరు ప్రజలు ఇప్పటికీ కేసీఆర్నే నిరంతరం తప్పిస్తుంటారు. కేసీఆర్ సంక్షేమము, కేసీఆర్ పాలన, కేసీఆర్ పుణ్యమే ఈరోజు మా పాలమూరు. ఒకప్పుడు కరువు జిల్లా పాలమూరు, వలసల జిల్లా పాలమూరు. మా అమ్మ వాళ్ళు కూడా వలసలు పోయారు. నేను చిన్న ఉండేటి మా అమ్మ వాళ్ళతో వెళ్ళి హైదరాబాద్లో వచ్చి కూలి పని చేసుకున్న రోజులు మాకు యాదికున్నాయి. ఆ రోజుల నుంచి ఈరోజు ఎక్కడ చూసినా నీటితో కలకలలాడుతున్న కుంటలు, చెరువులు, పాడి పంటలతో ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్నారు. అంత క్రెడిట్ కేసీఆర్ గారికే దక్కుతుంది. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు పుస్తకాలు రాసుకుంటేనే చదువు కంటిన్యూ చేస్తున్నావా, చదువు ఆపేసినావా? నావి 4 డిప్లొమా పీజీలు, ఒక రెగ్యులర్ పీజీ అయిపోయింది. వామ్మో, మనిషి చూస్తే గింత అంత ఉన్నావు కానీ తమ్మి 4 డిప్లొమాలు 4 పీజీలా? 6 యూనివర్సిటీల నుంచి మేము వస్తున్నాయి. అది నేను అదృష్టంగా భావిస్తుంటాను. ఏంది అంత పగబచ్చినావు ఏంది యూనివర్సిటీల మీద మొత్తం అన్నిట్లో చదవాలని? అంటే ఇంకా మాకు పాలమూరుగా మాకు ఒకప్పుడు చదువులు లేకుండే, కరువు జిల్లా. ఆ స్పిరిట్ నుంచి సమాజానికి మేమంటూ ఏదో చేయాలి, చదువుకుంటేనే మేము గుర్తింపు వస్తామన్న విధంగా మేము ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతోనే చదువుకున్నాం. మీరు అన్నట్టుగా మా కమ్యూనిటీలో కానీ మా ప్రాంతంలో కానీ తక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఆ చదువుకున్న వాళ్ళ నేను ఒక్కడిని. అంటే 4 యూనివర్సిటీలలో ఆ 4 యూనివర్సిటీ 4 డిప్లొమా పీజీలు, 6 యూనివర్సిటీలు. ఏ యూనివర్సిటీలో ఏం చదువుకున్నావు చెప్పు జరా. ఇది డిగ్రీ పాలమూరు యూనివర్సిటీ, అంటే ప్రైవేట్ కాలేజీలో చదివినా కానీ యూనివర్సిటీ పాలమూరు. ఇగ్నో యూనివర్సిటీ నుంచి పీజీడిఆర్డి రూరల్ డెవలప్మెంట్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పీజీడిహెచ్ఆర్. బిఎల్ఎస్సి వెంకటేశ్వర యూనివర్సిటీ. టీవీ జర్నలిజం తెలుగు యూనివర్సిటీ. ఎంఏ పొలిటికల్ సైన్స్ కాకతీయ యూనివర్సిటీ. నాకు రాజకీయాలకి అడుగు పెట్టింది, సమాజం పైన ఒక అవగాహన వచ్చింది అనేది కాకతీయ యూనివర్సిటీ. ఏ విద్యార్థి నాయకునికైనా, ఏ విద్యార్థికైనా యూనివర్సిటీ క్యాంపస్సే జీవితాలు నేర్పుతాయి. నేను ఒక అదృష్టంగా ఏం భావిస్తాను అంటే, కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ చాలామంది ఆ యూనివర్సిటీ నుంచి, అంటే తెలంగాణ ఉద్యమం కూడా అక్కడ నుంచి బీజం పడడం, అక్కడ నుంచి రావడం, నేను ఆ యూనివర్సిటీలోనే చదవడం నేను ఒక ఆనందంగా. కాకతీయ యూనివర్సిటీలో చదివినావు కాబట్టి నీకు అప్పుడు ఏ విద్యార్థి సంఘానికి నాయకునిగా పనిచేసినావు కాకతీయ యూనివర్సిటీలో? బీఆర్ఎస్ విద్యార్థి నాయకుని పక్షం. మొదటి నుంచి బీఆర్ఎస్కి అనుకూలంగా కొంచెం ఆకర్షితులమైన అన్నాడు. అంటే పాటలు గిట్ల ఏమన్నా పాడేదా? మనకు సాహిత్యం మీద పాటలు అంటే ఆ వైపు పోలే మేము. నేను జస్ట్ కవిత్వం, వ్యాసాలు రాస్తుంటా అంతే. వ్యాసం రాయాలని ఎప్పుడు ఆలోచన వచ్చింది? మొదటగా రాసిన వ్యాసం ఏంటిది? నేను వ్యాసాలు రాయడం స్టార్ట్ చేసింది కరోనా టైంలో. ఒక గురువారులు వచ్చి ఏం చేస్తావు బాబు అని ఒక ప్రెస్ రిపోర్టరు ఇట్లా పలానా పోరాడు అని పరిచయం చేసిండు ఒక సాహితీవేత్తకు, దాసోజీ కృష్ణమాచార్య అని. ఆయనకు పరిచయం చేసిండు. ఆయన ఇట్లా రాయగలవా సురేష్ నువ్వు ఎట్లా అంటే, అవును సార్ నేను రాస్తా, కొన్ని ఉన్నాయి నాతో నా స్టోరీస్ అని ఆ నోట్బుక్ ఆయనకు అందజేయడం జరిగింది. ఆయన చూసి, నువ్వు రాయగలవు, నీతో నా సబ్జెక్ట్ ఉంది, నువ్వు వ్యాసాలు రాయి అన్నాడు.
వ్యాసాలు కరోనా టైంలో అందరం ఖాళీగా ఉంటుండే. అవునవును. ఏం చేయాలో తెలియక కరోనా పైననే రాసేది నేను. రాసిన వ్యాసాలు కూడా కరోనా నుంచే స్టార్ట్ చేసిన. కరోనా పైన వ్యాసాలు రాయడం స్టార్ట్ చేసినాక కొన్ని రోజుల తర్వాత నువ్వు కవిత్వం కూడా రాయగలవు, కవిత్వం కూడా ట్రై చేయన్నాడు. ఆ రోజు నుంచి కవిత్వాలు కూడా రాయడం స్టార్ట్ చేసిన. అయితే ఈ కరోనా అప్పుడు కరోనా మీద ఒక వ్యాసం రాసిన అన్నావు కదా, ఒక 4 పదాలు ఏం రాసినావు అని? ఎందుకంటే మొట్టమొదటిసారిగా కరోనా మీద రాసినావు కదా, ఒక 4 పదాలు. కరోనాలో పేద ప్రజలు ఏ విధంగా, అది మనకు వలస నుంచి వచ్చినారు, వలస అన్ని రాష్ట్రాల నుండి వలస వచ్చి రోడ్లెంబడి నడిచిపోవడం, వారికి రవాణా సౌకర్యాలు లేకపోవడం, వారికి వసతులు లేకపోవడం, దానిపైన చాలా. అప్పుడు మేము ఆ కరోనా టైంలో అందరు కరోనా పైన సమీక్షిస్తుండేవారు. మేము అప్పుడు అవైలబుల్ ఉండేవాళ్ళం కాబట్టి పేపర్ చదివేవాళ్ళం. వారి కష్టాల పైననే రాసినాం. ఎందుకంటే కరోనా అనేది మనిషిని తాకనే సిచ్యువేషన్ వచ్చింది. ఇంట్లో తాకనే, కానీ అది కాదు. అంటే మానవత్వాన్ని కూడా అప్పుడు చాలా మనల్ని వేదన గురి చేసినాయి. అంటే కరోనా తగిలిన వ్యక్తిని రోడ్డు మీద వదిలేయడం, ఆ వ్యక్తిని ముట్టుకోకపోవడం, డాక్టర్లు నిర్లక్ష్యంగా, కొన్ని సందర్భాలలో డాక్టర్లు నిర్లక్ష్యంగా, అవి కూడా మనుషులను అనేది కదిలించినాయి. అంటే మానవ జన్మ, మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఏం సంపాదించినా ఇంతేనా? అంటే మనిషిని తాకనే సిచ్యువేషన్. అంటే మనం ఉన్న రోజులు నేను గొప్ప అనే ఆ డబ్బు అన్నింటి పరంగా విరవిగుతాం మేము రైటర్స్. కోట్ల రూపాయలు పెట్టి కూడా, అసలు కోట్లు దవాఖానాల డబ్బులు పోసి కూడా శవాలను తీసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదే ఆ కరోనా మీద నువ్వేమన్నా కవిత్వం ఇట్లా రాసినావా? కవిత్వాలు రాసినా? మరి నీ నోట మా ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం ఒక కవిత్వం. తప్పకుండా. నాకు ఇది ఒకటి ఎందుకో బాగా నచ్చింది. అమ్మ అడిగిందని, కొడుకా నువ్వు దేశం కోసం పోరాడుతావా అని, బిడ్డ దేశం ఆకలి కేకలతో అల్లాడుతుంది, గూడుకై పాత చీరలతో తాత్కాలిక పరదాలు, 4 మూలలు కట్టుకొని పైన పాత అట్టలతో ఇల్లు నియమించే, గాలి వానతో పక్షి గూడు వలె కూలిపోయే, వచ్చే వరదలో పాత్రలు కొట్టుకుపోయే, సంచార జాతిని తలపిస్తూ నెత్తిన మూట సంకన పిల్లాడితో జీవన పోరాటానికై అడుగులు, సంచార జాతిని తలపిస్తూ నెత్తిన మూట సంకన పిల్లాడితో జీవన పోరాటానికై అడుగులు ముందుకు వేస్తూ దేశ అభివృద్ధి పయనంలో వెళుతుందని, ముందుకు వేస్తూ దేశం అభివృద్ధి ప్రయాణంలో వెళుతుందని నాయకులు ప్రగల్భాలు పలుకుచున్నారు. బతుకు ప్రయాణంలో మైలు ప్రయాణిస్తూ తను చాలించిన బాటసారులు ఎందరో, బతుకు ప్రయాణంలో మైలు ప్రయాణిస్తూ తను చాలించిన బాటసారులు ఎందరో. 70 ఏళ్ల స్వాతంత్రంలో మనం సాధించిన ఘనత ఏమిటి? 70 ఏళ్ల స్వాతంత్రంలో మనం సాధించిన ఘనత ఏమిటి? దేశం కోసం పోరాడి భరతమాత ఒడికి చేరిన అమరుల ఆశించిన భారతం ఇదేనా? దేశం కోసం పోరాడి భరతమాత ఒడికి చేరిన అమరుల ఆశించిన భారతం ఇదేనా? ఉపాధి ఉద్యోగ అవకాశాలకై యువత పరుగులు, కళల ప్రపంచంలో తల్లిదండ్రులు జీవిస్తూ, నిజానికి ఆమడ దూరంలో సమాజం, ఈ జగత్తులో అనేక పాత్రలతో ఎవరిని నాటకాన్ని వాళ్ళు అందంగా రక్తి కట్టిస్తున్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలకై యువత పరుగులు, కళల ప్రపంచంలో తల్లిదండ్రులు జీవిస్తూ, నిజానికి ఆమడ దూరంలో సమాజం, ఈ జగత్తు అనేక పాత్రలతో ఎవరి నాటకాన్ని వాళ్ళు అందంగా రక్తి కట్టిస్తున్నారు. తెర ముందు అభివృద్ధి, తెర వెనక ఆకలి చావులు, కులమతాల చిచ్చుతో కొట్టుకుంటున్నారు. దేశ రక్షణ ఎవరికి పట్టదు, ప్రజలకు కావాల్సింది సంక్షేమం. దేశ రక్షణ ఎవరికి పట్టదు, ప్రజలకు కావాల్సింది సంక్షేమం. నాయకులకు అధికారం, వీటి కోసమే తపన. దేశ ఖనిజ సంపద పేదరిక నిర్మూలనకై ఏ నాయకుడు ఏ యువకుడు ఆలోచించాడు. అందుకే అమ్మ అడిగింది, దేశం కోసం పనిచేస్తావా అని. అంటే నేటి యువత కేవలం ఉపాధి ఉద్యోగం కోసమే ఎదురు చూస్తాండ్రు తప్ప ప్రజలేమో సంక్షేమం కోసం ఎదురు చూస్తాండ్రు. ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకులు అభివృద్ధి చెందుతుంది దేశం అని వాళ్ళ నాటకం వాళ్ళు రక్తి కట్టిస్తారు. ప్రజలు సంక్షేమం కోసం ఆశపడకుండా వీళ్ళు నాటకంలోనే బతుకుతారు. యువత ఉద్యోగ ఉపాధిల వెంట ఊరుకుంటూ వాళ్ళ నాటకం వాళ్ళు రక్తి కట్టిస్తారు. అసలు దేశం కోసము తల్లిదండ్రులను భార్య పిల్లలను విడిచిపోయి
యుద్ధంలో మన దేశాన్ని కాపాడే క్రమంలో అమరులైనటువంటి అమరజీవులు కోరుకున్న అభివృద్ధి ఇదేనా అని ఒక కొడుకు తల్లి చెప్తుంది అన్నమాట. అబ్బా మంచి గొప్ప సందర్భం, బ్రహ్మాండంగా రాసిండ్రు.